అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 71వ భాగం. రచయిత జె. సుజాత గారు. కార్ పార్క్ చేసి దిగిన ముగ్గురు లోపలికి వెళ్ళగా, రెడీ అవ్వడానికి విజయ్ ఒక రూమ్‌లోకి వెళ్ళిపోగా, నిలబడి చూస్తున్న ఐషుని చూసిన అభి, అక్కడ మన రూమ్ అని తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఐషు కూడా అభి వెనకే అదే రూమ్‌లోకి వెళ్ళగా, అక్కడ వాళ్ళని రెడీ చేయడానికి ఉన్న వాళ్ళందరినీ అభి బయటికి పంపించేస్తాడు. అందరూ బయటికి వెళ్ళగానే వెనక నిలబడి ఉన్న ఐషుని చూసి, "ముందు నువ్వు రెడీ అయిపో. నేను బయట వెయిట్ చేస్తానని" అభి ముందుకు వెళ్తుంటే, ఇక్కడికొచ్చే ముందు అభి గారు ఎంత హ్యాపీగా ఉన్నారో తలుచుకొని, మనసు బాధగా అనిపించి, వెళ్తున్న అభి వైపు చెయ్యి పట్టుకొని సారీ అంటుంది. వెనక్కి తిరిగి ఉన్న అభిని చూస్తూ కొంచెం సేపు మౌనంగా ఉన్న అభి, "పర్లేదు. నువ్వన్నది కరెక్టే కదా! నేనంటే ఆ టైంలో అనేసి వదిలేసా. కానీ ఆ మాటలు పడింది నువ్వు కదా! ఇన్ని రోజుల నుంచి మనం ఒకే చోట ఉన్నా నేనేంటనేది నీకిప్పటికీ తెలియదు. అందుకే నువ్వింకా నేనన్న ఆ మాటలు మర్చిపోలేకపోతున్నావంటేనే అర్థమవుతోంది. అవి నీ మనసుకి ఎంత గట్టిగా తగిలాయో నా మాటలు" అని అభి అంటూ తన డ్రెస్ బ్యాగ్ తీసుకొని, "నువ్వు రెడీ అవ్వు ఐసు. నేను విజయ్ రూమ్‌లో రెడీ అవుతా" అని అభి ఐసు వైపు చూడకుండా బయటికి వెళ్ళిపోతాడు. డోర్ దగ్గరికి వేసి అభి వెళ్ళిన వైపే చూస్తున్న ఐసు అలా బెడ్‌పై కూర్చుండిపోతుంది. కళ్ళ నిండా నీళ్ళతో, "నీ ప్రేమను నేను ఫీలవుతున్నాను అభి గారు. నాకు అర్థమవుతుంది. మీరు నేను ఈ మాట అన్న ప్రతిసారి ఎంతగా బాధపడుతున్నారో. కానీ నేనెంత మర్చిపోదామన్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో అవి నాకు గుర్తొస్తూనే ఉంటున్నాయి." అలా ఆలోచనతో చాలా సేపు అలా కూర్చునే ఉన్న ఐసు ఎవరో డోర్ కొట్టడంతో తేరుకొని అభి ఏమో అని ఫాస్ట్‌గా వెళ్లి డోర్ తీస్తుంది. కళ్ళు తుడుచుకొని ఇద్దరమ్మాయిలు బయట నిలబడి ఉండడంతో అభి కాదు అని నిరాశపడినా, మళ్ళీ ఎవరన్నట్టు కళ్ళు చిన్నవి చేసి చూడగా, "మేడం, నేను మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్‌ని" అనగానే, "నో నీడ్, నాకు అలవాటు లేదని" అంటూ ఉండగా, "ఒసేయ్ పిచ్చి మొహం, ఇప్పుడు నువ్వు మామూలు ఐసువి కాదు, గ్రేట్ హీరో అభిరామ్ గారి భార్య ఐశ్వర్య అభిరామ్‌వి" అని అంతరాత్మ అనగానే, "అవును" అని మనసు కూడా చెప్పడంతో, "ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. రెడీ అయ్యి వస్తాను" అని వాళ్ళని లివింగ్ ఏరియాలో కూర్చోమని డ్రెసప్ అవ్వడానికి తన రూమ్‌కి వచ్చి, తను తీసుకున్న డ్రెస్ చేతిలోకి తీసుకున్న ఐసు చూపులు బెడ్‌పై ఉన్న అభి తెచ్చిన శారీ పైనే ఆగుతుంది. ఒక్క నిమిషం ఏదో ఆలోచించిన ఐసు డ్రెస్ అక్కడ వదిలి శారీ తీసుకొని అక్కడున్న అమ్మాయిలను పిలిచి తనకు శారీ కట్టడంలో హెల్ప్ చేయమని అడుగుతుంది. వాళ్ళు ఐసుకి శారీ కట్టి ఒకసారి మిర్రర్‌లో చూసుకోమని అనడంతో, ఐసు అలా మిర్రర్ ముందు నిలబడగానే తనకు తానే చాలా ముద్దుగా ఉన్నానని అనిపిస్తుంది. "చాలా బావున్నారు మేడం. మీకీ కలర్ బాగా సెట్ అయిందని" వాళ్ళనగానే, "అభి మాల్‌లో నీకీ శారీ బావుంటుంది నాకు తెలుసు" అని అనడం గుర్తొచ్చి, ఐసు బుగ్గలు ఎర్రగా అవ్వగా సిగ్గుతో కళ్ళు కిందకు దింపేస్తుంది. ఇంక వాళ్ళు వరుసగా ఒకరు మేకప్ వేస్తే ఒకరు ఆ శారీకి సెట్ అయ్యేలా హెయిర్ స్టైల్ చేయడం స్టార్ట్ చేస్తారు. లైట్ మేకప్ వేయండి అని చాలా అంటే చాలా సింపుల్ మేకప్ వేయించుకొని, తన లాంగ్ హెయిర్‌ని స్ట్రెయిట్ చేసి చిన్న క్లిప్స్ పెట్టుకొని అలా ఫ్రీగా వదిలేస్తారు. మేడం, అసలిలా సింపుల్ మేకప్‌తో మీరెంత బావున్నారో అని వాళ్ళు అంటూ ఒక పిక్ తీసుకుంటామని తనతో కలిసి ఒక పిక్ తీసుకొని, మీకు మేకప్ వేయాలంటే మమ్మల్నే పిలవండి అని వాళ్ళు వెళ్ళిపోతారు. తనని తాను ఒకసారి మళ్ళీ అద్దంలో చూసుకుంటూ, ఏమీ ఓవర్ లేదు కదా అని అనుకుంటూ, మళ్ళీ మళ్ళీ తనని తాను కింద నుంచి పైకి చూసుకుంటూ ఉన్న ఐసు అభి రాక కోసమే వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది. అవును ఐసు. ఇప్పుడు ఎందుకు ఇంతగా అభి కోసమే చూస్తున్నావు అని అంతరాత్మ అడగ్గా, ఏమో తెలియదు. కానీ అభి గారు ఈరోజు నా వల్ల చాలా బాధపడ్డారు. అందుకే ఇలా ఆయనిచ్చిన శారీ కట్టుకొని అభి గారి ఫేస్‌లో చిన్న చిరునవ్వు చూడాలని అనిపిస్తోంది. అందుకే ఇలా అని ఐసు మనసుకి చెప్పుకోగా, మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారంటూ అభి అసిస్టెంట్ అయిన మధు వస్తాడు. అభి కోసం చూస్తున్న ఐసుకి అలా తను రాకపోవడంతో బాధగా అనిపించి, సార్, ఎక్కడ మధు గారు అని అడుగుతుంది. సార్ ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయ్యారు మేడం. అంటే చాలామంది వీఐపీలొస్తున్నారు కదా! వాళ్ళని సార్ ఇంకా ఈ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి బయటున్నారు అని మధు అనగానే, మరి విజయ్ గారు? ఆయన అభి గారితో ఉన్నారని మధు అనగా, రావచ్చు కదా! అంతమందిలోకి ఒక్కదాన్నే ఎలా వెళ్తా? కంగారుగా ఉంటుంది కదా! అని మనసులో అనుకుంటూ ఉన్న ఐసు మధు వెనకాలే బయటికెళ్తుంది. ఐసు వాళ్ళకి ఇచ్చిన రూమ్స్ దాటి కొంచెం దూరం వెళ్ళేసరికి ఓపెన్ ప్లేస్‌లో గార్డెన్‌లో లాగా ఉన్న ఏరియాలో ఫుల్ లైట్స్, మ్యూజిక్‌తో ఉంటే అక్కడ చాలామంది అప్పటికే వచ్చినట్టున్నారు. ఐసు రావడంతో తనకి కొద్ది దూరంలో ఎవరితోనో మాట్లాడుతున్న అభికి ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంటే, తన గుండె మీద చెయ్యి వేసుకొని వెనక్కి తిరగ్గా ఎదురుగా ఉన్న ఐసుని చూసి అలా బొమ్మలా ఉండిపోతాడు. రెయిన్‌బో నుంచొచ్చిన మెసేజ్ చూసిన నైనా ఈవిల్ స్మైల్ ఒకటిస్తూ, "నీ మీద నీ ఫ్రెండ్ నయ్యం చెప్పిన పని ఒక్క రోజులో చేసింది. నువ్వు ఉన్నావు. అన్ని రోజులు అభి పక్కనే ఉండి ఒక మూవీ చేసినా, అభితో ఫ్రెండ్‌షిప్ కూడా చేయలేకపోయావని" బార్‌లో పార్టీ చేసుకుంటున్న నైనా, తాన్వీలను చూసి అనగానే, "అభి గురించి తెలిసి అలా మాట్లాడకు నైనా. అవును, అభి గురించి నాకే బాగా తెలుసు. అందుకే అతని ఫేమ్‌ని చూసి
అతన్ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోయిన్‌గా ఎదగాలని అనుకుని అభిని నా ఒళ్ళో పడేసుకున్నా. పెళ్లి కూడా చేసుకున్నా. కానీ ఈ అభి ఎంతసేపు మమ్మీ, డ్యాడీ అంటూ నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టాలని చూసాడు. అది నాకు నచ్చలేదు. ఏదో అభి మీద మోజుతో ఒక్కటై ఒక బిడ్డని కూడా కన్నా. ఆ తర్వాతైనా మూవీస్‌లో చూసుకుందామంటే మళ్ళీ ఇంట్లోనే ఉండాలి. మూవీస్‌లో వద్దన్నారు. చాలా ఫైట్ చేశా అభితో. మా ఇద్దరికీ పర్సనల్ టైమ్‌లో వీక్ మూమెంట్‌లో అభిని ఒప్పించాలనుకుంటే ఇంకోసారి తల్లిని అయ్యా తీయించుకుందామంటే అభి ఆశపడ్డాడు. ఈ బేబీ వచ్చాక నీకు నచ్చింది చేసుకో అని నన్ను మభ్యపెట్టాలని చూశాడు. అందుకే ఇంకా డెలివరీ అయ్యే వరకు ఉండి వచ్చేసాను చెప్తూ, కానీ ఇద్దరు బిడ్డల తల్లిని అని బయటికి చెప్పకపోవడంతో నాకు అవకాశాలైతే తగ్గలేదు అని నైనా అనగా, మరి అభి మీద ఎందుకు నీకు ఇంట్రెస్ట్ అని తాన్వి అడగ్గా, నేను మనస్ఫూర్తిగా అభికి విడాకులివ్వలేదు. ఆ వంకతో నేను దూరంగా ఉంటే నన్ను మిస్ అయ్యి మళ్ళీ నా దగ్గరికే వస్తాడు. ఈసారి నాతో పాటు నా ప్రొఫెషన్ కూడా ఒప్పుకుంటాడని అనుకుంటే, ఇలా రెండో పెళ్లి చేసుకుంటే నాకు కోపం రాదా? ఎవరైనా అభిలాంటి అందగాడిని ఇంత ఫేమ్, లగ్జరీ లైఫ్ కాదు అనుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఒక ఫోన్‌తో నిన్ను ఈ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయించగలిగాడంటేనే అర్థం కావటం లేదా? అభి నెట్‌వర్క్ ఎక్కడి వరకు ఉందో మరలాంటి ప్లాటినంని వదులుకోవడానికి నాకు పిచ్చా? అని గట్టిగా అరుస్తూ అభి నాకే కావాలి. ఆ ఆస్తి, అతని భార్య అన్న పేరు కూడా నాదే. అందుకే ఆ అమ్మాయిని కూడా అభి లైఫ్ నుంచి దూరం చేయాలని అనుకుంటున్నా. అభి కేవలం నాకు మాత్రమే సొంతం. అలా కాకుండా ఆ పల్లెటూరిది అభిని సొంతం చేసుకుంటే నేనెలా చేతులు కట్టుకొని కూర్చుంటా? అందుకే వాళ్ళిద్దరూ విడిపోవాలి. అభి నా దగ్గరకు మాత్రమే రావాలి అని తాగిదయిపోయాక ఇంకొక బాటిల్ తెమ్మని బేరర్‌కి ఆర్డర్ వేసి తూగుతున్న నైనాని చూసి, మరి నా ఫ్రెండ్ ద్వారా ఏం చేద్దామని నీ ప్లాన్? అని తాన్వి అడగ్గా, ఏముంది ఒకరి మీద ఒకరికి చెడుగా చెప్పి ఇద్దరిని విడగొట్టడం. ఆ తర్వాత అభి నా దగ్గరికి రావడం అంతే అని శాడిస్టిక్‌గా నవ్వుతూ, అసలు వాళ్ళెక్కడికి వెళ్తున్నారో కనుక్కొని తనని అక్కడికి వెళ్ళమను. ఎలా అయినా ఆ అమ్మాయితో గానీ, అభికి క్లోజ్ అయిన వారితో పరిచయం పెంచుకోమను. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను అని. నువ్వు కూడా నా అభి మీద మనసు పడేసుకొని అతన్ని విసిగించావు అని నాకు తెలుసు. నువ్వు నా దగ్గర దాచినా నాకు తెలీదని అనుకుంటున్నావా? అయినా చూసావా అభి నీకు లొంగలేదు. ఇంకా ఆ అమ్మాయికి ఎలా సొంతమవుతాడు? కాబట్టి నా అభి నాకే సొంతం. నువ్వు కూడా ఆశలు పెంచుకోకని చెప్పిన పని చెయ్యి అని ఆర్డర్ వేస్తుంది. నైనా ఆర్డర్ వేయడంతో ఆ పనిని ఇంప్లిమెంట్ చేయడంలో బిజీ అయిపోతుంది తాన్వి. వాళ్ళకిచ్చిన రూమ్స్ దాటి కొంచెం దూరం వెళ్ళేసరికి ఓపెన్ ప్లేస్‌లో గార్డెన్‌లాగా ఉన్న ఏరియాలో ఫుల్ లైట్స్, మ్యూజిక్‌తో అక్కడ చాలామంది అప్పటికే వచ్చేసినట్టున్నారు. ఐసు రావడంతో తను కొద్ది దూరంలో ఎవరితోనో మాట్లాడుతున్న అభికి ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంటే తన గుండె మీద చెయ్యి వేసుకొని వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న ఐసుని చూసి అలా బొమ్మలా ఉండిపోతాడు. మెజెంటా, రెడ్ కలర్ డిజైనర్ శారీ, గోల్డ్ కలర్ పౌస్‌తో ఎప్పుడూ అల్లే జుట్టు ఈరోజు అలా ఫ్రీగా వదిలేయడంతో గాలికి ఎగురుతూ ఉంటే నింగిలో ఉన్న చందమామ కిందకు దిగొచ్చిందా అన్నట్టు అందానికి అందమే పోటీ పడుతుందా అన్నట్టుగా ఉన్న ఆమె అమాయకమైన మోము, కలువ రేకుల్లాంటి కళ్ళు, ఆ కళ్ళు తనని వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంటే అభి గుండె జారినట్టవుతుంది. చెంపలు కెంపల్లా ఎర్రని మందారాలు పూసినట్టుగా ఉంటే, గులాబీ రంగు పూసినట్టు ఉన్న తేనెలూరే పెదవులను చూస్తూ ఉన్న అభి అలా ఉండిపోతాడు. అభిని చూసిన విజయ్ నవ్వుతూ, రేయ్! మరీ అలా చూడకురా! తను నిన్నే వెతుకుతోంది. వెళ్ళు ఇదంతా తనకు కొత్త కదా! భయపడుతుంది అని అనగానే విజయ్ పిలుపుతో తేరుకున్న విజయ్‌కి ఒక యాటిట్యూడ్ లుక్ ఇవ్వగా అలా నడుచుకుంటూ వెళ్లి ఐసు పక్క నిలబడి తన భుజం చుట్టూ చెయ్యి వేసి అందరికీ పరిచయం చేస్తాడు. తనతో ఏమైనా మాట్లాడతాడంటే అసలు తన వైపే చూడడం లేదు. ఇంక తనకి ఈ చీర ఎలా ఉందో ఎక్కడ చెబుతాడు అని ఐసు మొహం ముడుచుకొని ఉంటుంది. అభి ముందే తనని చూసి హార్ట్ గల్లంతయిందని పాపం ఐసుకి తెలియదు కదా! అప్పటికే పార్టీ స్టార్ట్ అవ్వడంతో ఐసుని ఒక చోట కూర్చోబెట్టి అందరితో మాట్లాడుతూ ఉన్న అభి ఓరకంట ఒంటరిగా కూర్చున్న ఐసు వైపు చూస్తూనే ఉంటాడు. ఎప్పటికో విజయ్ ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకొని వెళ్లి ఐసు పక్కన కూర్చొని సారీ ఐసు ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నా. అందుకే నీ వైపు రాలేకపోయా అని బోర్ ఫీల్ అయ్యావా? అని అడుగుతాడు. డిన్నర్ చెయ్యమని ప్లేట్ తనకిస్తూ మీరే బెటర్ డైరెక్టర్ గారు. మీ ఫ్రెండ్ మీద అసలు తిన్నానో లేదో తర్వాత చూద్దాం. ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళి ఎంతసేపయింది ఇప్పటికొచ్చి నా వైపు తొంగి కూడా చూడలేదు మీ ఫ్రెండ్ అని ఐసు బుగ్గమూతి పెట్టనేసరికి విజయ్‌తో పాటు అవన్నీ ఫోన్‌లో వింటున్న అభికి కూడా ఒక నవ్వొస్తుంది. వాడు బిజీలే నువ్వు తిను అని విజయ్ అనగా అంత బిజీ అయితే నన్ను నా పిల్లల దగ్గర వదిలేస్తే వాళ్ళతోనే ఉండును కదా! ఇక్కడికి తీసుకొని వచ్చి ఇలా ఒంటరిగా వదలడం ఎందుకో అని ఐసు మొహం ముడుచుకొని నాకు వద్దు డైరెక్టర్ గారు. ఆకలి లేదు మీరు వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ మీకోసం చూస్తారు కదా! అని ఐసు అనగానే అభి కూడా ఫోన్‌లో వచ్చెయ్ అని చెప్పడంతో సరే ఒక జ్యూస్ అయినా తాగు అని బేరర్‌ని జ్యూస్ తెమ్మని అది ఐసుకిచ్చి తాగమని తను అక్కడి నుంచి వచ్చేస్తాడు. జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టేసి
మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఏవో పిచ్చి డాన్సులు వేస్తూ ఉన్న పెయిర్స్‌ని చూస్తూ ఉన్న ఐసు తన పక్కన ఎవరో కూర్చున్నట్టు అవ్వడంతో పక్కకు చూస్తుంది. అభి తన పక్కనే కూర్చొని తను కూడా డాన్స్‌ని చూస్తూ ఉండడంతో తనతో మాట్లాడతాడు అని చూస్తూ ఉన్న ఐసు అభి ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి ఉక్రోషం వచ్చి పైకి లేచి వెళ్ళిపోతుంది అభి. వెళ్తున్న ఐసుని చూసి నవ్వుతూ బేరర్‌ని పిలిచి ఏదో మాట్లాడి ఐసు వెళ్ళిన వైపే వెళ్తాడు అభి. నోట్లో గొణుగుతూ ఉన్న ఐసుని వెనక నుంచి చూస్తూ తన వెనకే నడుస్తూ ఉన్న అభి వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొంతర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ ఏ పిల్ల నీ పేరు లవ్లీ జారిపోకే జాపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ ఐసు వెనకాలే వెళ్తున్న అభి వెనక నుంచి ఐసుని చూస్తూ సాంగ్ వేసుకుంటాడు. అభి వైపే కోపంగా చూస్తూ వెళ్తున్న ఐసుని చూసిన అభి నవ్వుతూ "నా మిర్చి ఏంటి ఘాటుగా ఉంది" అని అల్లరిగా అంటాడు. "నా పేరు మిర్చి కాదు" అని ఐసు మూతి తిప్పుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఐసు చీర కొంగు పట్టుకున్న అభి "చీర కట్టుకోవడం రాదు. చీర నేను కట్టుకోను అని ఎవరో అన్నారు మరి" అని అభి దిక్కులు చూస్తూ అడుగుతూ ఉంటే చిర్రెత్తుకొచ్చిన ఐసు రివ్వున వెనక్కి తిరిగి ఆ ఎవరో ఇంకెవరి కోసమో కట్టుకుంది అని చేతులు ఊపుతూ కోపంగా అంటూ, ఆ ఇంకెవరో తన కోసం ఎంతో ఇష్టపడి, కష్టపడి చీర కట్టుకుంటే, ఆ చీరను, ఆ చీర కట్టుకున్న అమ్మాయిని కనీసం చూడను కూడా చూడలేదు కదా! అని ముక్కు పైకి ఎగబీలుస్తూ ఉంటే, ఐసు కళ్ళల్లో ఉన్న తడిని చూసిన ఐసుని దగ్గరికి తీసుకొని, ఒక చేత్తో ఐసు నడుం చుట్టి, తల దించుకున్న ఐసు గెడ్డం మరొక చేత్తో పట్టుకొని పైకి లేపి, ఐసు కళ్ళలోకి చూస్తూ "నా మీద కోపం పోయిందా?" అని అడుగుతాడు ఆర్తిగా. పోలేదన్నట్టుగా తల ఊపుతూ, "నేను వాళ్ళ మాటలు విని కూడా ఏమీ బాధపడలేదు. నాకు తెలుసు ఇద్దరు బిడ్డల తండ్రి అయిన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇలాంటి మాటలు నేను వినవలసి ఉంటుందని, ఇలాంటి వాళ్ళు నాకు తగులుతారు అని. కానీ నాకు మాత్రమే తెలుసు ఆ పిల్లల కోసమే నేను మిమ్మల్ని చేసుకున్నా అని. వాళ్ళ తర్వాతే నాకు ఎవరైనా" అని ఐసు అంటూ ఆ చిన్ని మనసుల మీద, శరీరం మీద ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ గుర్తులు, నవ్వులు, ముద్దుల స్పర్శ తప్ప దెబ్బలు, బాధలు, ఈసడింపు మాటలు జ్ఞాపకాలుగా ఉండకూడదు అని నేను మీకు భార్యని అయ్యాను. మీకు రెండో భార్యగా వచ్చే వేరే వారి దెబ్బలు అస్సలుండకూడదు. అది నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడానికి కారణం. ఇంత వయసు వచ్చిన వాళ్ళే నాకే మీ మాటలు చాలా బాధగా అనిపించాయి. మరి పసిపిల్లలు ఎలా తట్టుకుంటారు? అందుకే మీకు రెండో భార్యగా నేను మాత్రమే రావాలి అనుకున్నా. వాళ్ళ బాల్యంలో కేవలం ఆనందం మాత్రమే ఉండాలని అనుకున్న నా ప్రేమను కూడా పక్కన పెట్టేశా అని అభిని చూస్తూ, ఏమో వాళ్ళని చూడగానే నాకెందుకు ప్రేమ కలిగిందో, వాళ్ళకు అమ్మగా మారాలని ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ, వాళ్ళు నా బిడ్డలు అనిపించింది అంతే. ఈరోజు ఎవరో ఏదో అంటే నేనసలు పట్టించుకోను. అలాంటి వాళ్ళని అస్సలు లెక్క కూడా చేయను. మీరన్నారని మాత్రం బాధగా ఉంది ఇక్కడ అని గుండెని చూపిస్తూ, అలాగే ఈరోజు మీరు బాధపడుతుంటే కూడా నాకెందుకో చాలా నొప్పిగా అనిపించింది. చాలా అంటే చాలా. అది కూడా నా వల్ల. ఆ టైంలో నాకు మీరు నన్నన్న మాటలే ఏవీ గుర్తు రాలేదు. మీకోసం ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. మీ బాధను పోగొట్టాలి అనిపించింది. అందుకే ఇలా మీకోసం అని అభి కళ్ళలోకి చూస్తూ, నేను చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న నా ప్రేమ కోసం మీరు ఇష్టంగా తెచ్చిన ఈ చీర కట్టుకొని మీకు కనిపించి, మీకు కళ్ళల్లో నా మీద మీకు ఉన్న ప్రేమను చూడాలని అనుకున్నా అని ఐసు తన ప్రేమను అలా అభికి చెప్పకనే చెబుతుంది. అభి ఐసు కళ్ళలోకి చూస్తూ ఇంకా దేనికోసమో ఆశగా చూస్తుంటే, అభి కళ్ళలోకి చూస్తున్న ఐసుకి అది అర్థమై సిగ్గుగా తలదించుకొని నేను వెళ్తున్నా అని చిన్నగా అంటూ అభి కౌగిలి నుంచి వీడి ముందుకు ఒక అడుగు వేసిన ఐసు చెయ్యి పట్టి ఆపిన అభి అలా వెనక నుంచే ఐసుని హత్తుకుంటాడు. ఐసు భుజంపై తన గడ్డం ఆనించి ఉన్న అభి కళ్ళు మూసుకున్న ఐసుని చూస్తూ మరి నా ప్రేమను చూస్తావా అని బుగ్గ మీద వెనక నుంచే ముద్దు పెట్టగా అభి తనకు ఇచ్చిన మొదటి ముద్దు ఐసులో కంగారు రాగా ఇప్పుడు ప్రేమగా ఇచ్చిన ఈ ముద్దుకి ఐసుకి ఒక్కసారిగా తనువంతా పరవశం కలుగుతుంది. అభి ఐసు చీర కొంగు చాటు నుంచి నడుంపై డైరెక్ట్‌గా చెయ్యి వేసి నిమరగా పరవశంతో కళ్ళు మూసుకున్న ఐసు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అభిగారు ఎవరైనా చూస్తారని కంగారు పడుతుంది. ఎవరు చూడకపోతే ఓకేనా? అని చిలిపిగా అన్న అభి ఐసుని తన వైపుకు తిప్పుకుంటాడు. అభి కళ్ళల్లోకి చూసిన ఐసుకి అభి ఎక్కడ చూస్తున్నాడో అర్థమై కళ్ళు మూసుకోగా తన సతి అంగీకారం ఇవ్వడంతో ఐసు పెదవులనందుకున్న అభి తన ప్రేమను ఆ అదర చుంబనంతో ఐసుకి తెలుపుతూ ఊపిరి భారమైన వేళ ఎప్పటికో దూరం జరిగిన ఇద్దరు ఐసుని ఒక్కసారిగా
2 చేతులతో ఎత్తుకుంటాడు అభి. ఎవరైనా వస్తారేమో అని కంగారు పడుతున్న ఐసూని చూసి కంగారు పడకు. ఇటు ఎవరూ రారు అని ముందుకు వెళ్తూ అనగా, కానీ అప్పటికే ఆ రెయిన్‌బో వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ వెనకే వచ్చి హగ్ చేసుకొని, కిస్ చేసుకున్న ఫోటోస్ ఇప్పుడు ఎత్తుకొని ఉన్న ఈ 3 స్టిల్స్ తీసి నైనాకి షేర్ చేయగా అక్కడి నుంచి బయటకి చక్కగా వెళ్ళిపోతుంది. ఆ విషయం వీళ్ళకు తెలియదు. ఎక్కడికి అభి గారు? అక్కడ పార్టీ జరుగుతుంది. మీకోసం చూస్తారేమో కదా! అని ఐసు కంగారు పడుతూ ఉండగా, విజయ్ గారు మన కోసం వెతుకుతూ కంగారు పడతారు అని ఐసు అలా మాట్లాడుతూ ఉంటే, తను అనుకున్న ప్లేస్ రావడంతో ఐసుని కిందకి దించుతాడు. ఇంకా పబ్‌లోనే ఉన్న నైనా, తాన్యాలు తన మొబైల్ నోటిఫికేషన్‌కి సౌండ్ రావడంతో ఓపెన్ చేసి చూసిన తాన్య, ఆ పిక్స్ చూసి నవ్వుతూ నైనాకి చూపిస్తుంది. ఇంతకు ముందే కదా నా అభి నన్ను తప్ప ఇంకెవరిని టచ్ చేయడు. నా అభి నా మొగుడు అన్నావు. మరి ఇవి ఏంటి? హగ్, కిస్ అని తాన్య నవ్వుతుంటే అప్పటికే కోపంతో రగిలిపోతున్న నైనా, తాన్య చెంప పగలగొట్టి మొబైల్‌ని నేలకేసి కొట్టి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. కథ ఇంకా ఉంది. మరిప్పుడు ఈ నైనా, తాన్యాలు కలిసి ఏం చేస్తారు? మరోపక్క విజయ్ ఇష్టపడిన ఆ అమ్మాయి కూడా వీళ్ళ మనిషే అని తెలిసిపోతోంది కదా! మరి విజయ్‌కి ఈ విషయం తెలుస్తుందా? ఇప్పుడు ఇప్పుడే ప్రేమ చిగురిస్తున్న ఐసు, అభిల మధ్య మనస్పర్ధలు వస్తాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.